హాయ్! జగన్ వేసిన నాటకాలకైతే పవన్ కళ్యాణ్ తిప్పికొట్టాడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక లోకల్ పార్టీని క్రియేట్ చేసి, ఆ పార్టీకి గ్లాస్ గుర్తు లాంటి సింబల్ ఒకటొచ్చేలాగైతే ప్రయత్నం చేశారు. ఎందుకంటే జనసేనకి అది పర్మనెంట్ గుర్తు ఇంకా కాలేదు కాబట్టి దాన్ని లొసుగుగా తీసుకొని పవన్ కళ్యాణ్‌కి గ్లాస్ గుర్తు రాకుండా చేయాలనైతే ఆయన ప్రయత్నించారు. వేరే పార్టీని ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ మనిషి ఒక పార్టీని క్రియేట్ చేసి ఈసీ దగ్గరైతే గ్లాస్ గుర్తు మాకే రావాలనైతే వాళ్ళైతే గట్టిగా ప్రయత్నించారు. కానీ ఎట్టకేలకైతే గ్లాస్ గుర్తు అయితే జనసేనకే ఇస్తున్నట్టయితే ఈసీ ప్రకటించేసింది. దీనివల్ల అయితే పవన్ కళ్యాణ్ కొంచెం గట్టిగానే దెబ్బ కొట్టాడు అనుకోవచ్చు. ఎందుకంటే గ్లాస్ గుర్తు పోలిన గ్లాసు ఇంకోటి వచ్చిందంటే ఖచ్చితంగా జనసేన పోటీ చేసే ఏరియాల్లో ఏది గ్లాస్ అనేది అర్థం కాక ఓట్లనేవి కొంచెం చీలికైతే ఉంటుంది ఖచ్చితంగా. దీని కారణంగా కొంచెం ఇబ్బంది పడే అంటే కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం అయితే జనసేనకు ఉంది కాబట్టి అది అయితే ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి అయితే. అదైతే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా తిప్పికొట్టి ఖచ్చితంగా ఆయన గ్లాస్ గుర్తుని అయితే తను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా అయితే ఈసీ అయితే జనసేనకి అయితే పర్మనెంట్ చేయలేదు ఈ గ్లాస్ అయితే. ఈ సంవత్సరమన్నా అంటే ఈ 2024 ఎలక్షన్‌లన్నా ఆయన కొంచెం మెజారిటీ అంటే కొన్ని సీట్లు ఎమ్మెల్యే సీట్లు అలానే కొంచెం ఓట్ల పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉండాలి. అప్పుడే అతనికైతే ఈ గ్లాస్ గుర్తు అయితే పర్మనెంట్ చేస్తారు. ఎందుకంటే ఎమ్మెల్యేలన్నా కనీసం మినిమమ్ ఇంత ఎమ్మెల్యేలన్నా వచ్చుండాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి అది కూడా మళ్ళీ వెళ్ళిపోయారు కాబట్టి గ్లాస్ గుర్తు పర్మనెంట్ కాలేదు. అలానే ఓట్ల పర్సెంటేజ్ కూడా 6% కన్నా లోపే ఉంది కాబట్టి 5.5% ఉంది కాబట్టి అందుకని గ్లాస్ గుర్తు అయితే జనసేనకి అయితే పర్మనెంట్ చేయలేదు. ఎందుకంటే ఏదైతే ఫ్యాన్ గుర్తు మన వైసీపీకి ఎలా ఫ్యాన్ గుర్తు పర్మనెంట్ ఉండిపోయిందో, అలానే సైకిల్ గుర్తు ఎలా పర్మనెంట్ ఉండిపోయిందో, అలా గ్లాస్ గుర్తు పర్మనెంట్ కావాలంటే మినిమమ్ ఇంత పర్సెంటేజ్ ఓట్లు అనేది రావాల్సి ఉంటుంది. అందుకనైతే రాలేదు కాబట్టి ప్రస్తుతం అది పబ్లిక్ డొమైన్‌లో ఉండిపోయింది. అంటే పబ్లిక్‌లో ఎవరైనా కొత్త పార్టీలు పెట్టుకుంటే ఇండిపెండెంట్‌లకైనా గ్లాస్ గుర్తు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి జరగకుండా అయితే కాపాడుకోగలిగారు పవన్ కళ్యాణ్ అయితే. ఇది ఓ పైన జగన్ పైన విజయం అనుకోవచ్చు. ఎందుకంటే జగన్ కావాలనే అది ఒక పార్టీని క్రియేట్ చేసి దానికి గ్లాస్ గుర్తులాగా వచ్చేలాగా అయితే ప్రయత్నం చేశారు. హైకోర్టులో కేసు కూడా ఏశారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అది. హైకోర్టులో కేసు కూడా ఏశారు. మాకు ఆ గ్లాస్ గుర్తు కావాలని అయితే దాన్నైతే తిప్పికొట్టారు పవన్ కళ్యాణ్ అయితే.